ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 8వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల 8వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఏ కార్యక్రమం చేసినా ఈరోజు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో చేయడానికి అవకాశం ఉంటుంది. పట్టుదలతో ఏ విధంగానైనా సాధించాలన్న తపంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల మీరు మీ కార్యక్రమాల్లో చాలా వరకు సత్ఫలితాలను పొందడానికి, విజయాలను సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఆదాయ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు సమృద్ధిగా మీకు అందుతుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఆదాయం మీకు చేరుతుంది. మీరు సంపాదించగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా ఈ రోజున బాగా సహకరిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం ఖచ్చితంగా మీకు బాగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు కొంచెం ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే ఈ రోజున ఖచ్చితంగా అత్యంత సునాయాసంగా మీరు పూర్తి చేయడానికి, అత్యంత ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి వ్యవహారం కూడా విజయాన్ని సాధిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి. అలాగే ఈ రోజంతా కూడా మీరు చాలా సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. దానివల్ల దేవతా దర్శనాలు చేసుకుంటారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీ అవసరాలకి, మీ ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు చేతికి అందుతుంది. దాంతో మీరు చాలా వరకు కార్యక్రమాలు, చాలా వరకు పనులు సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక పక్కన ఆదాయం బాగుండటం, ఆరోగ్యం కూడా సహకరించడం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు చాలా హ్యాపీగా, ఉత్సాహంగా మీ కార్యక్రమాలని పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మంచి విజయం సాధిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో తోటి ఉద్యోగుల యొక్క మంచిని మీరు సంపాదించుకుంటారు. అలాగే వారి యొక్క అభిమానాన్ని మీరు చూరగొంటారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయి. దాంతో ఉద్యోగంలో మీకు ప్రశాంతమైన వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా కూడా వ్యాపారంలో కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మీరు పెట్టిన పెట్టుబడులకు, పెట్టిన డబ్బుకి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఆ శ్రామిక రంగాల్లో మీరు చేసిన కష్టానికి, మీరు చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభిస్తుంది. గుర్తింపుతో పాటు ఆదాయం కూడా మీకు లభిస్తుంది అనే విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీలకు కూడా ఈ రోజున ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు, ఆత్మస్థైర్యంతో పనిచేస్తారు. మీ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో మీ యొక్క క్యారెక్టర్ని ఖచ్చితంగా కూడా మీరు 10 మందిలో కూడా నిలబెట్టుకోవడానికి మీ మీ మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ, ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చి రావడానికి తగిన విధంగా మీరు పనిచేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు సమాజంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు విద్యలో అనుకున్న ఫలితాలను మీరు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండటం వల్ల, మీ వ్యాపకం అంతా కూడా చదువు మీద ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మీ విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఫలితాలను పొందడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవ్వటం, సత్ఫలితాలు రావటంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మరింత పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడానికి కృషి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ధనధాన్య లాభాలు కలుగుతాయి, వస్తు లాభాలు కలుగుతాయి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ, రిలేషన్స్తో కానీ మీరు హ్యాపీగా, సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఏ విధంగా చూసినా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని కూడా మీరు ఆత్మవిశ్వాసంతో చేస్తారు, ఆత్మబలంతో చేస్తారు. దానివల్ల చాలా కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగానే మారుతాయి. ఆ ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగానే మారటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు విజయాలు వరించడం వల్ల మీ యొక్క ఉత్సాహం రెట్టింపు అవుతుంది, మీ యొక్క ఆనందం రెట్టింపు అవుతుంది, మీ సంతోషం రెట్టింపు అవుతుంది. దాంతో మరింత పట్టుదల పెరిగి, మరింత పట్టుదలతో, మరింత ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శనైశ్చర స్వామి వారి యొక్క జపం చేయండి. అలాగే శనినామస్మరణం చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఈ రోజున మీకు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.